మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు తోట నుంచి వచ్చేసరికి అటు ఇటుగా 9:30 అయింది. అప్పుడు టిఫిన్ చేశాను. ఏం టిఫిన్ అంటే బోండాలండి. నిన్న పండు పప్పు నానబోతుంటే నాకు మినపబోండాలు కావాలి మమ్మీ అని అడిగింది. అది కూడా మెత్తగా ఉండాలి, బోండాలు కరకరలాడుతూ ఉండకూడదు అంది. అలా మరి కరకరలాడుతూ ఉండకూడదు అంటే మినపప్పు ఎక్కువ నానబోసాను. ఇక రాత్రి మినపప్పు మిక్సీ పట్టేశాను, కానీ బియ్యం పిండి కలపలేదు. ఈరోజు ఉదయాన్నే కలుపుదాం అనుకున్నాను, మర్చిపోయి తోటలోకి వెళ్ళా. తోట నుంచి వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన మినపిండిలోకి బియ్యం పిండి కొద్దిగా కలిపేసి అందులో ఉల్లి ముక్కలు, అల్లం సన్నగా తరిగి వేసాను, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసేసి బోండాలు వేసానండి. పండు అడిగినట్టుగా మెత్తగా రాలేదండి. మెత్తగా అంటే బోండా పైన కరకరలాడుతూ ఉంది, లోపలేమో మెత్తగా ఉందన్నమాట. అయితే అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, రుచి అయితే బాగుంది. ఇక బోండాలు వేయటం అయిపోయింది. అన్నీ తీసుకొచ్చి మా వారి ముందు పెట్టేశాను. వారేమో ముగ్గురికి పెట్టేసి కారపొడి వేస్తున్నారు. అయితే చట్నీ చేయలేదండి. తోట నుంచి వచ్చేసరికి అప్పటికే 9:30, 10 అవుతుంది. ఇంకా చట్నీ చేయాలంటే చాలా ఆలస్యం అవుతుంది కదా, కారపొడి పచ్చడి వేసుకొని తిందాం అన్నారు. పచ్చడి అంటే గోంగూర పచ్చడి అండి. బోండాల్లోకి కొత్తగా కలిపిన ఊరగాయ పచ్చడి కూడా బాగుంటుంది, కానీ ఇంకా తీయటం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ టిఫిన్ ప్లేట్ పండుకి ఇచ్చుకుంటా, పండు బోండాలు మెత్తగా రావాలన్నావు కానీ పైన అయితే కరకరలాడుతూ వచ్చినాయి, లోన మెత్తగా ఉన్నాయి అంటే ఆ మాట విని మా వారు అంటున్నారు, బాగున్నాయి పండు తిని చూడరా అని చెప్తున్నారు.